పాలమూరు జిల్లా ప్రజలు వలస కార్మికులుగా భవన నిర్మాణ కూలీలుగా మారడం వెనుక కారణం ఏంటి? నల్గొండ జిల్లాలో ఒక్క ఊరులోనే 6,000కు పైగా బోర్లు వేయడానికి దారితీసిన పరిస్థితి ఏంటి? దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వల్ల అత్యధికంగా నష్టపోయిన జిల్లా ఒకటి ఉందంటే అది ఖచ్చితంగా మహబూబ్నగర్ జిల్లాగా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో మహబూబ్నగర్ జిల్లా ఎడారిగా మారి వలస జిల్లాగా పేరు తెచ్చుకుంది. తెలంగాణకు దక్షిణ ప్రాంతంలో కృష్ణానది పరవళ్లు తొక్కుతుంది. మొత్తం మన రాష్ట్రంలో కృష్ణానది పరవాహక ప్రాంతంలో 68.5% తెలంగాణ ప్రాంతంలోనే ఉంది. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు హైదరాబాద్ రాష్ట్రం కృష్ణా బేసిన్లో నందికొండ, తుంగభద్ర ఎడమ కాలువ, అప్పర కృష్ణ, భీమా ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో ఆ ప్రాజెక్టులన్నీ పక్కకు పోయాయి. ఫలితంగా ఒక్క మహబూబ్నగర్ జిల్లానే 174 టీఎంసీల నీటిని కోల్పోయింది. కృష్ణానది నికర జలాల్లో బచావత్ ట్రిబ్యునల్ మన రాష్ట్రానికి కేటాయించింది 811 టీఎంసీల నీటిని. ప్రపంచంలోనే ఏ దేశపు జలసూత్రం ప్రకారం చూసినా తెలంగాణ ప్రాంతానికి 553 టీఎంసీలు న్యాయంగా దక్కాలి. కానీ కృష్ణానది జలాల్లో న్యాయంగా తెలంగాణ ప్రాంతానికి దక్కుతుంది ఎంత? తెలంగాణ ప్రాంతపు ప్రాజెక్టులకు జరిపిన కేటాయింపులు కేవలం 277.86 టీఎంసీలు మాత్రమే. అందులో కూడా సర్కార్ వివక్ష వల్ల 70 నుండి 100 టీఎంసీలకు మించి తెలంగాణ ప్రాంతం వినియోగించుకోలేకపోతుంది. కేవలం 31.5% పరివాహక ప్రాంతం ఉన్న ఆంధ్ర ప్రాంతం 700 టీఎంసీల నీటిని వాడుకుంటుంది. రాష్ట్రాల పునర్విభజన వల్ల ఈ ప్రాంతం తన సాగునీటి ప్రయోజనాన్ని కోల్పోరాదన్నది ట్రిబ్యునల్ అభిప్రాయం. బచావత్ ట్రిబ్యునల్ 1976లో సమర్పించిన నివేదికలోని వాక్యాలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం వల్ల నదీ జలాల వాటాలో తెలంగాణ రైతానికి జరిగిన అన్యాయానికి సాక్ష్యాలు. నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కోసం వాడిన నీటిని తిరిగి మళ్లీ రిజర్వాయర్లోకి పంపాలి. ఈ షరతు మీదనే కేంద్రం అనుమతి లభించింది. నీటిని వెనక్కు పంపడానికి రివర్సిబుల్ టర్బైన్లు, టెయిల్ ఫండ్లను నిర్మించాలన్న నిర్ణయం అప్పుడే జరిగింది. రివర్సిబుల్ టర్బైన్లను పెట్టారు, కానీ 1983 నాటికి అన్ని అనుమతులు లభించినా నేటికి టెయిల్ ఫండ్ నిర్మించలేదు. ఫలితంగా విద్యుత్ ఉత్పత్తికి వాడిన నాగార్జున సాగర్ నీరు నేరుగా విజయవాడలోని కృష్ణా బ్యారేజీలోకి వెళ్తుంది. అలా న్యాయంగా దక్కాల్సిన నీటిని పాలమూరు జిల్లా రైతులు కోల్పోయి వలస కూలీలుగా మారారు. కృష్ణానది నీరు మహబూబ్నగర్ ప్రజలకు న్యాయంగా దక్కాల్సినంత దక్కుంటే దేశానికి అన్నదాత జిల్లాగా మారి ఉండేదేమో. పాలకుల వివక్ష వల్ల ఇప్పుడు రాష్ట్రంలో అత్యధిక వెనుకబడిన జిల్లాగా పేరు తెచ్చుకుంది. పాలమూరు జిల్లాలో బీడు భూములకు కారకులు ఎవరు? ఇప్పుడు భాగ్యనగరంలో ఉన్న వలస కూలీలకు కారణాలేంటో ఏలిని వారికి తెలియనిదా? వివక్ష ఒక్క కృష్ణానది విషయంలోనే కాదు, రాష్ట్రంలో అత్యధికంగా పొడవైన నది గోదావరి విషయంలోనూ ప్రస్ఫుటంగా కనబడుతుంది. రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతంలో 79% తెలంగాణ ప్రాంతంలో ఉంది. కానీ ఎన్ని ఎకరాల భూమి సాగవుతుంది? ఎంత నీటిని తెలంగాణ రైతాంగం వాడుకుంటుంది? 1956కు ముందే హైదరాబాద్ రాష్ట్రం గోదావరి బేసిన్లో గోదావరి వ్యాలీ, దేవనూరు, ఇచ్చంపల్లి ప్రాజెక్టుల నిర్మాణం తలపెట్టి అంతా సిద్ధం చేసుకుంది. కానీ ఆంధ్రప్రదేశ్ అవతరణతో అదంతా తల్లకిందులైపోయింది. గోదావరి నది తెలంగాణ ప్రాంతంలో 79% ప్రవహిస్తుంది. గోదావరి నదిలో తెలంగాణ ప్రాంత ప్రజల వాటా 1,153 టీఎంసీలు. కానీ వాడుకునేది కేవలం 100 టీఎంసీల నీటిని మాత్రమే. మొత్తం వినియోగంలో ఉన్న గోదావరి నది నీటిలో కేవలం 15% నీటిని కూడా తెలంగాణ ప్రాంతపు రైతులు వాడుకోలేకపోతున్నారు. ఆంధ్ర ప్రాంతంలో 21% పరివాహక ప్రాంతం ఉంది. కేవలం 21% పరివాహక ప్రాంతం ఉన్న ఆంధ్ర ప్రాంతంలో 85%కి పైగా నీటిని వాడుకొని ఉభయ గోదావరి జిల్లాలు అన్నపూర్ణ జిల్లాలుగా పేరు తెచ్చుకున్నాయి. 1956కు ముందు హైదరాబాద్ రాష్ట్రంలోని గోదావరి బేసిన్లో గోదావరి వ్యాలీ, దేవనూరు, ఇచ్చంపల్లి ప్రాజెక్టుల నిర్మాణాన్ని తలపెట్టింది. దేవనూరు పూర్తిగా రద్దయింది. ఇచ్చంపల్లి ఇప్పటికీ పెండింగ్లో ఉంది. 30 లక్షల ఎకరాలని సస్యశ్యామలం చేయాల్సిన గోదావరి వ్యాలీ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో గోదావరి నదిపై ఉన్న ఏకైక భారీ ప్రాజెక్టు
శ్రీరామ్ సాగర్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రారంభించి 40 సంవత్సరాలైనా నేటికి మొదటి దశ పూర్తి కాలేదు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 15 లక్షల ఎకరాలకు సాగునీరు అందించగలదని పాలకులు చెప్పారు. కానీ ప్రస్తుతం మొదటి దశ మాత్రమే పూర్తి చేసుకొని 5 లక్షల ఎకరాలకు కూడా నీరందించలేని స్థితిలో ఉంది. అలా గోదావరి నది తెలంగాణ నేలపై అన్ని కిలోమీటర్లు ప్రవహించినా కూడా రైతులు వర్షాల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి, బోర్లుపై ఆధారపడాల్సిన పరిస్థితి. బోర్లు ఎన్ని అడుగులలోనికి వేసినా కూడా నీరు పడక అప్పులు పాలవడానికి కారకులు ఎవరు? తెలంగాణ ప్రాంత పత్తి రైతు పురుగుల మందు తాగడానికి కారణమేంటో ఏలిన వారికి తెలియదా? కృష్ణానది కేవలం 31.5% పరివాహక ప్రాంతం ఉన్న ఆంధ్ర ప్రాంతం ఏకంగా 700 టీఎంసీలను వినియోగించుకుంటుంది. హైదరాబాదు రాష్ట్రంలోనే కనుక తెలంగాణ ప్రాంతం ఉండి ఉంటే కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న పాలమూరు జిల్లాలో వలసలు ఉండకపోయేవేమో. చెరువులు, కుంటలు, కత్వాలు తెలంగాణ జీవనాడులు. ఈ ప్రాంతంలో ప్రతి ఊరిలో 2 నుండి 3 చెరువులు ఉండేవి. చెరువుల నిర్వహణకు గ్రామాల్లో ప్రత్యేక వ్యవస్థ ఉండేది. కాకతీయులు, కుతుబ్ షాహీ, అసఫ్ జాహీ పాలకులు గులుసకట్టు చెరువుల వ్యవస్థను అభివృద్ధి చేశారు. రామప్ప, లక్కవరం, పాకాల, ఘనాపురం చెరువులు 100 సంవత్సరాలు గడిచినా నేటికి చిక్కు చెదరకుండా 1000 ఎకరాలకు నీరందిస్తున్నాయి. గొలుసుకట్టు చెరువుల వల్ల పల్లెల్లో ఆహార సమృద్ధి సాధించాయి. 1956 నాటికి తెలంగాణ ప్రాంతంలో ఉన్న చెరువులు, కుంటలు, కత్వాల సంఖ్య సుమారు 70,000. 1956 నాటికి చెరువులు, కత్వాల ద్వారా సాగిన భూమి 13 లక్షల ఎకరాలు. అది ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో 5 లక్షల ఎకరాలకు పడిపోయింది. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వేలాది చెరువులు పూడుకుపోయి అన్యాక్రాంతమయ్యాయి. 2 పెద్ద నదులు తెలంగాణ ప్రాంతం మీద నుండి వెళ్తున్నా కూడా రైతులు బోర్లుపై ఎందుకు ఆధారపడాల్సి వస్తుంది? ఒక్కో గ్రామంలో 500కు పైగా బోర్లు ఎందుకు వేస్తున్నారు? సాగునీటి కోసం రైతులు ఎందుకు ఇన్ని అవస్థలు పడుతున్నారు? చుక్క నీరైన ఇవ్వని బోర్లు తెలంగాణ ప్రాంతంలో ఎన్ని వేలున్నాయో తెలియనిదా? నల్గొండ జిల్లా పక్కనే నాగార్జున సాగర్ డ్యామ్ ఉన్నా కూడా ఆ జిల్లా ప్రజలు ఫ్లోరైడ్ బారిన పడి చిన్న వయసులోనే వంకరపోయిన కాళ్లతో ఎందుకు తిరుగుతున్నారు? సమన్యాయ సిద్ధాంతం పాటించని పాలకుల వల్ల నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరైడ్ నీటిని తాగుతూ బతుకుతున్న జీవోత్సవాలుగా మారుతున్నారు. పాలకుల వివక్ష వల్ల సాగునీటి సమస్య తలెత్తి వ్యవసాయ పెట్టుబడులు పెరిగి గ్రామీణ పరపతి వ్యవస్థ కుప్పకొలడం వల్ల తెలంగాణ ప్రాంత రైతులు, చేతి పనివారు దిక్కులేని పరిస్థితుల్లో నిరాశ నిస్పృహల్లో కడుపు మండి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నారు. సాగునీటి అవసరాలనే కాక ఆంధ్రప్రదేశ్ అవతరణతో తెలంగాణ ప్రాంతపు ప్రజలకు జరిగిన మరో అన్యాయం ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో. తెలంగాణ ఉద్యోగ సంఘాల అంచనా ప్రకారం ఈ ప్రాంతంలోని స్థానికేతర ఉద్యోగులు 2 లక్షలకు పైగానే ఉన్నారని ప్రధాన ఆరోపణ. ప్రత్యేక రాష్ట్ర నినాదానికి ప్రధాన కారణం సమన్యాయ సిద్ధాంతాన్ని పాలకులు పాటించకపోవడమే. ఆంధ్రప్రదేశ్ పరిపాలన కొనసాగే సెక్రటేరియట్లో తెలంగాణ ప్రాంత ఉద్యోగులు కేవలం 8% కన్నా తక్కువ. హైకోర్టులో ఉద్యోగులు 20% కన్నా తక్కువ. ఢిల్లీలోని ఏపీ భవన్లో మొత్తం 140 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే అందులో కేవలం 3 మాత్రమే తెలంగాణ ప్రాంతపు వారున్నారని ఆరోపణ. అడ్వకేట్ జనరల్గా ఇంతవరకు ఎంతమంది తెలంగాణ వాసులు పనిచేశారు అంటే దాన్ని 0 అని చెప్పాలి. ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా 1956, 1968 మధ్యకాలంలో తెలంగాణ ప్రాంతపు ఉద్యోగుల్లో 28,000 ఆంధ్ర ప్రాంతపు వారిని అప్పటి పాలకులు నియమించారు. ఆ నియామకాలకు వ్యతిరేకంగా యువత 1969లో జై తెలంగాణ నినాదంతో ఉద్యమించింది. 1969 ఉద్యమ సందర్భంలో ఓయూలో మరియు తెలంగాణ వివిధ ప్రాంతాల్లో 369 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఈ సంఘటన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపడానికి ప్రభుత్వం జీవో నెంబర్ 36ను జారీ చేసింది. జీవో నెంబర్ 36ను అమలు చేయొద్దని ఆంధ్ర ప్రాంతపు వారు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు సుప్రీంకోర్టు, హైకోర్టుల మధ్య సుదీర్ఘకాలం సాగింది. సుప్రీంకోర్టు 1972 అక్టోబర్లో తీర్పు చెబుతూ ముల్కీ నిబంధనలు చట్టబద్ధమేనని చారిత్రాత్మక తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంత నాయకులు 1972లో
జయాంధ్ర ఉద్యమం మొదలుపెట్టారు. జయాంధ్ర ఉద్యమానికి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం ముల్కీ నిబంధనల్ని, తెలంగాణ ప్రాంతీయ మండలిని రద్దు చేసింది. అప్పుడే 6 సూత్రాల పథకం ముందుకొచ్చింది. అదే 6 జోన్ల విధానం. అప్పటితో పెద్ద మనుషుల ఒప్పందం దాదాపుగా కనుమరుగైపోయింది. అప్పటి వరకు స్థానికుడిగా గుర్తింపు పొందడానికి ఉన్న 15 సంవత్సరాల నివాస నిబంధన 4 ఏళ్లకు తగ్గించబడడం జరిగింది. రాష్ట్రాన్ని 2 ప్రాంతాలుగా చూడడం మాని 6 జోన్లుగా చూడడం మొదలుపెట్టారు. తర్వాత కాలంలో తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన 2 జోన్లలో 6వ జోన్ని కూడా 14F ఉత్తర్వుల ద్వారా ఫ్రీ జోన్గా మార్చడం జరిగింది. రాష్ట్రపతి ఉత్తర్వుల్ని ఉల్లంఘించి 1969 నుండి 1985 మధ్య కాలంలో 58,000 మంది ఆంధ్ర ప్రాంతీయులని ప్రభుత్వ ఉద్యోగులు నియమించినట్లు జై భరత్ రెడ్డి కమిషన్ తేల్చి చెప్పింది. తెలంగాణ ఉద్యోగ సంఘాల ఆందోళనతో 1985లో అప్పటి ప్రభుత్వం అక్రమంగా నియమితులైన ఆంధ్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని తిరిగి ఆంధ్ర ప్రాంతానికి పంపడానికి 610 జీవోను విడుదల చేసింది. 1 సంవత్సరంలోగా 610 జీవో ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా కూడా నేటికి 26 సంవత్సరాలు గడిచినా అమలు కాలేదు. సరికథ ప్రారంభించబడకపోవడం తెలంగాణ ప్రాంత యువతకు జరిగిన అన్యాయంగా కళ్లకు కడుతున్న సత్యం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 610 జీవోపై వేసిన గిర్గ్లానీ కమిషన్ 2004లో తన నివేదికను ఇచ్చింది. గిర్గ్లానీ తన నివేదికలో రూల్స్కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంత ఉద్యోగాల్లో 1000 మంది కొనసాగుతున్నారని తెలిపింది. వారిని వెనక్కు పంపాలని సిఫార్సు చేసింది. నిజాయితీ గల సీనియర్ IAS అధికారి గిర్గ్లానీ సిఫార్సు నేటికి అమలు కాలేదు.